నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలో భారీగా జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పాల్గొన్న నార్ని తాతాజీ, వలవల బాబ్జీ. ఏపీ నిట్లో బీటెక్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశించిన 453 మంది విద్యార్థులు. పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూలులో ప్రవాస భారతీయుడు కరి సురేష్ రెడ్డి సౌజన్యంతో విద్యార్థులకు స్వీట్లు. పెంటపాడు మండలం బి కొండేపాడు, రామచంద్రాపురం గ్రామాలలో సీసీ రోడ్లు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అతిథిగా పాల్గొన్న వలవల బాబ్జీ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జడ్పీ హైస్కూల్ ఎన్సీసీ విద్యార్థులు నిర్వహించిన సైకిల్ ర్యాలీ. తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్డీఏ కూటమి నాయకులు మెప్మా, అపుస్మా, పెన్షనర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ల ఆధ్వర్యంలో కన్వీనర్ తుమరాడ చిన్న, రామగని సత్యనారాయణ నిర్వహణలో దొంతకుర్తి శ్రీనివాస్ బుధవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్వీఆర్ విగ్రహం సెంటర్ నుండి ప్రారంభమైన జాతీయ పతాక ర్యాలీని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. అలంపురం గ్రామానికి చెందిన టీబీఆర్ సైనిక్ స్కూల్ విద్యార్థులు మిలిటరీ బ్యాండ్తో 150 మీటర్ల పొడవు గల జాతీయ పతాకంతో పట్టణంలో ఊరేగారు. పట్టణంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు, పెన్షనర్లు, ఎక్స్ సర్వీస్ మెన్లు, బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు ఊరేగింపులో ఉన్నారు. సుమారు 1/2 కిలోమీటరు పొడవు గల ర్యాలీలో త్రివర్ణ పతాకాలు పైకి లేచాయి. భారత్ మాతా కీ జై, మాతరం మాతరం, వందే మాతరం వంటి నినాదాలు మారుమోగాయి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, టీబీఆర్ సైనిక్ స్కూల్ అధినేత టి భోగేశ్వరరావు, అపుస్మా నాయకులు, పెన్షనర్స్ నాయకులు, ఎక్స్ ఆర్మీ నాయకులు పాల్గొన్నారు. ర్యాలీ బ్రహ్మానందరెడ్డి మార్కెట్, విజయవాడ టీ సెంటర్ వరకు సాగింది. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని చేసిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో 470 మీటర్ల జెండాతో ఇవాళ ఊరేగింపు స్టార్ట్ అవుతోంది. దీనికి దాతలు, జెండా ఇచ్చిన దాతలు చలంచర్ల మాధవరావు గారు. దీన్ని ఆర్గనైజ్ చేసిన ఏబీవీపీ మిత్రులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది, మరి మన దేశభక్తి తెలియజేసుకోవడానికి ఇది అవకాశంగా మీరందరూ మరి ఏబీపీ కార్యకర్తలు అభినందన తెలియజేస్తాం. ఇంత పెద్ద ఎత్తున జెండా ఊరేగింపు పండుగ పెట్టి జనంలో ఎవరిని తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టినందుకు ఏబీపీ కూడా నా తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 5 సంవత్సరాల స్వాతంత్రం సాధించిన తర్వాత ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది. మోడీ గారు ఈ సంకల్పంతో మరి ఏదైతే ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయాలన్నారో అది గత 3 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. మరి ఈ సంవత్సరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తిరంగా అపరంగా భారీ ర్యాలీ మరి ఇవాళ విద్యార్థులు మరి పట్టణంలోని పౌరులంతా కూడా కలిసి అన్ని పార్టీలు, ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూటమి తరఫున కార్యక్రమం అదే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఇక్కడ విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మోడీ గారి సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని భారతీయ పౌరులందరూ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రతి ఇంటి మీద కూడా నేషనల్ ఫ్లాగ్ ఎగిరేలాగా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా నిన్న, ఇవాళ, రేపు కూడా హర్ ఘర్ తిరంగా యాత్ర, మరి ర్యాలీలు, మరి
ప్రతి ఇంటి మీద జాతీయ జెండాలు ఎగరేయడం, వివిధ కార్యక్రమాల్లో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా పాల్గొని మరి జాతీయ జెండాలు ఎగరేయడం ఏంటి, ర్యాలీలు చేసి మరి ప్రజల్లో భారతీయుల్లో జాతీయ భావం, జాతీయ ఐక్యత మరి దాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ తిరంగా మరి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తాడేపల్లి పట్టణంలో భారీ ఎత్తున మరి తిరంగా ర్యాలీ మరి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగింది. దీనికి మరి పట్టణంలో వివిధ నాయకులందరూ కార్యకర్తలు పాల్గొని ఈ తిరంగా యాత్రని జయప్రదం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యావత్ భారతదేశం కూడా నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు రాష్ట్రమంతటా అన్ని గ్రామాల నుంచి పట్టణ స్థాయి వరకు ఈ యొక్క హర్ ఘర్ తిరంగా యాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏం చేతనంటే ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, నరేంద్ర మోడీ పరిపాలన విచ్ఛిన్నం చేయాలి, ఏ రకంగానైనా సరే ఎన్నో రకమైన దుష్టశక్తులు ఇవన్నీ ఉన్నాయి. భారతదేశంలో వివిధ మతాలు, వివిధ పార్టీలు ఉండి ఒక ఏకతాటిపై నడవట్లేదు అని చెప్పేసి ఒక సంకేతాన్ని పంపడం ఏదైతే జరిగిందో అందుకు నిదర్శనంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి మీద ఈ యొక్క జాతీయ జెండాను ఎగరవేయాలని సంకల్పించడం, ప్రతి యావత్ భారతదేశంలో కూడా ప్రతి ఇంటింటికి కూడా ఈ జెండాని ఎగరవేయడం. స్థానిక ఏపీ నిట్లో బీటెక్ మొదటి సంవత్సరంలో 453 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. 8 కోర్టులకు 480 సీట్లు ఉండగా మొదటి రౌండు కౌన్సిలింగ్లోనే అలాట్మెంట్ సీట్లు పూర్తయ్యాయి. విద్యార్థులు తమ సర్టిఫికేట్లను వెరిఫై చేయించుకున్నాక ఫీజు కట్టిన అనంతరం అడ్మిషన్లు పొందారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈ నెల 16న ఇండక్షన్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అడ్మిషన్లో సేవలందించిన ఆచార్యులను, సిబ్బందిని నీట్ రిజిస్టర్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి, సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ టి కుమారయ్యలు అభినందించారు. పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ స్కూల్లో ఆ పాఠశాల పూర్వ విద్యార్థి ప్రవాస భారతీయుడు కర్రి సురేష్ రెడ్డి, ఝాన్సీ దంపతులు తమ కుమారుడు స్వర్గీయ ప్రవీణ్ శ్రీకర్ రెడ్డి జ్ఞాపకార్థం అతని పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు బుధవారం స్వీట్లు పంపిణీ చేశారు. హైస్కూల్ హెచ్ఎం ఎన్ రాజేష్, ఎస్ఎంసీ చైర్మన్ కళింగ లక్ష్మణరావు పాల్గొని కర్రి సూర్రెడ్డి సేవలను కొనియాడారు. కర్రి సూర్రెడ్డి గతంలో ఈ పాఠశాలకు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేస్తూ అభినందించారు. యుఎస్ఏలో ఉంటున్నప్పటికీ తాను చదివిన పాఠశాలలో సేవలు చేయటాన్ని అతని మిత్రులు, క్లాస్మేట్లు కొవ్వూరు ప్రసాద్ రెడ్డి, సత్తి కోదండరెడ్డి, సత్తి వెంకటరెడ్డి, పడాల మోహన్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, సుధారాణి, పార్వతి, లక్ష్మీలు అభినందించారు. ఈరోజు కీర్తిశేషులు శ్రీకర్ రెడ్డి బర్త్డే ఇక్కడ మా బేసిక్ స్కూల్లో. వాళ్ళ నాన్నగారు సురేష్ రెడ్డి అమెరికాలో ఉండి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పంపి మన స్టూడెంట్స్ అందరికీ స్నాక్స్ ఇచ్చి ఎంతో ఘనంగా చేశారు. ఏంటంటే సురేష్ రెడ్డి కూడా అక్కడ ఉండి మన వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కృషితోటి సైకిల్ స్టాండ్ వేయించారు. అలాగే వెలగల సూర్య నాగకుమార్ అని మా క్లాస్మేట్ అమ్మాయి, వారి బ్రదరు వెలగల సతీష్ రెడ్డి మనకి కళ్యాణ మండపం ఒకటి కట్టించారు. దానికి అంత కృషి పడాల మురళీమోహన్ రెడ్డి గారు, పడాల మురళీ గారు ఎంత కృషి చేశారు దాని మన స్టేజ్ గురించి. వీళ్ళంతా యుఎస్లో ఉన్న ఇక్కడ ఉండి వాళ్ళ స్నేహితులు ఎన్నో మన పెంటపాడు మన పోస్ట్ బేసిక్ స్కూల్కి పూర్వ విద్యార్థులందరూ ఈ చాలా ప్రధాన ఉపాధ్యాయుడు రాజేష్ గారు కానీ కూడా ఎంతో కృషితోటి మా పూర్వ విద్యార్థులందరితోటి టెలిఫోన్లో టచ్లో ఉండి నన్ను అడిగేటప్పుడు మేము ప్రతి సంవత్సరం స్పోర్ట్స్కి ఇస్తాం, స్పోర్ట్స్ సామాను ఎంత ఉంటే అంత. విగ్రహాలు అన్నారు, మన స్వతంత్ర సమయోధుల విగ్రహాలు అన్నారు. అప్పుడు మేమందరం తలకో విగ్రహం ఇచ్చాం. పెంటపాడు గ్రామంలో ప్రభుత్వ పోస్ట్ బేసిక్ స్కూల్ జీబీబీ స్కూల్ నందు పూర్వ విద్యార్థి కర్రి సురేష్ రెడ్డి గారు అమెరికాలో ఉంటారు. వాళ్ళ అబ్బాయి గారు కర్రి ప్రణయ్ శ్రీకర్ రెడ్డి గారు పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా మన స్కూల్లో విద్యార్థులందరికీ స్నాక్స్ అదే పెన్నులు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. వాళ్ళు అమెరికాలో నివాసం ఉన్నప్పటికీ పూర్వ విద్యార్థిగా నేను ఈ స్కూల్కి ఏదో చేయాలని సేవతో ఆయన వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఆయన మన మధ్య బాబు లేకపోయినప్పటికీ స్కూల్లో నా పిల్లలు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా నా పిల్లలతో అలా స్కూల్ విద్యార్థి కూడా నా పిల్లలు లాంటి వాళ్ళు అనుకొని ఆయన విద్యార్థి అందరూ కూడా స్నాక్స్ పెన్నులు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా సురేష్ రెడ్డి గారు వారి మిత్రబృందం మురళయ్య గారు వీళ్ళందరూ కలిపి లాస్ట్ ఇయర్ 1,20,000 మన సైకిల్ షెడ్ లేకపోతే ఎండలో ఉంటుంటే ఆయన సైకిల్ షెడ్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా స్కూల్కి మన హెచ్ఎం గారు అడగగానే సీసీ కెమెరాలో 60,000తో ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా గత లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. బాబు ప్రణవ్ శ్రీకర్ అనే కుర్రాడి యొక్క జయంతి ఉత్సవాన్ని మన పాఠశాలలో GPBS పెంటపాడు అంటే ప్రభుత్వ పోస్ట్ బేసిక్ పాఠశాల పెంటపాడు నందు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎవరి బాబు అని అంటే మన పాఠశాల పూర్వ విద్యార్థులైనటువంటి 85-86 10th క్లాస్ బ్యాచ్ అయినటువంటి కర్రి సురేష్ రెడ్డి గారు వారి యొక్క ఝాన్సీ గారని వారి భార్యమణి వారి యొక్క సంతానం అండి కుర్రాడు. ఈ బాబు అకాల మరణం చెందడం వల్ల యుఎస్లో ఉండే వీరు ప్రస్తుతం కూడా అక్కడే ఉన్నారు వీరు ఉద్యోగరీత్యా. అయినప్పటికీ ఈ పాఠశాలను గుర్తుంచుకొని ఈ పాఠశాలలో ఆ విద్యార్థి తమ యొక్క కుమారుని యొక్క జ్ఞాపకార్థం స్మృత్యర్థం అతని జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకోవాలనే ఉద్దేశంతో మా పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఈ రోజున స్నాక్స్ పంచడం జరిగింది. అటువంటి సురేష్ రెడ్డి గారి యొక్క మిత్రులైనటువంటి 85-86 బ్యాచ్ వారైనటువంటి వీరంతా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో. అయితే సురేష్ రెడ్డి గారు మాకు గత కాలం నుంచి కూడా మా పాఠశాలకు ఎన్నో విలువైనటువంటి సేవా కార్యక్రమాలు అందించారండి. రాజకీయ పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసి పనిచేసుకుందామని, అందుకు అందరూ కలిసి రావాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పెంటపాడు మండలం బి కొండేపాడు, కోరుమిల్లి, రామచంద్రాపురం గ్రామాలలో బుధవారం ఎమ్మెల్యే బొలిశెట్టి చేతుల మీదుగా శంకుస్థాపనలు జరిగాయి. కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి వల్లనే తాను భారీ మెజారిటీతో గెలిచానన్నారు. సుమారు 60 లక్షల రూపాయలతో నిర్మాణం చేయనున్న 3 సిమెంటు రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఎంపీపీ దాసరి హైమావతి, పంచాయతీరాజ్ డిఈ వేణుగోపాల్, పుల్లా బాబీ, దాసరి అప్పన్న, గంధం సతీష్, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకట్రామయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తహసీల్దార్లు, ఎంపీడీఓ, మండల ఇంజనీరింగ్ అధికారి తదితరులు పాల్గొన్నారు. NRGS మన గ్రాంట్ మనకు 5,67,00,000 రూపాయలని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రాగానే ఇవ్వడం జరిగింది. దీన్ని సహకరించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ కన్నబాబు గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా ఫస్ట్ శాంక్షన్ మందే ఇచ్చారు. దానికి మన త్వరితగతిన ఈ వర్క్లన్నీ కానీ పూర్తి చేసుకుంటే దాదాపుగా ఇక్కడ 20 లక్షల రూపాయలతో ఈ యొక్క డ్రైన్స్ అభివృద్ధి 41 లక్షలతో మరి బీటీ రోడ్ని వేయించడం జరుగుతుంది. అన్ని రోడ్లు కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. మరి మీ అందరికీ తెలుసు, ఆ రోజు మేము ఇంటింటికి తిరిగినప్పుడు కానీ మా ఇద్దరు ప్రచారం చేసినప్పుడు కానీ మేము మీకు అభివృద్ధి కోసం పనిచేస్తాం తప్ప రెండో ఆలోచన లేదు. ఇది కూటమి అభ్యర్థిగా నేను తెలియజేస్తున్నాను. నేను కూటమి అభ్యర్థిని. నేను జనసేన, బీజేపీ, టీడీపీ గెలిపించిన మిత్రులందరూ కలిసి నన్ను గెలిపించారు. ఖచ్చితంగా మీ రుణం తీసి బాధ్యతని తీసుకుంటానని చెప్పిన అదేవిధంగా అభివృద్ధి కోసమే పనిచేస్తాం. మీరు అనవసరమైన గ్రూప్ మెయింటెనెన్స్లు, పార్టీలు అని పక్కన పెట్టి మన కూటమి అభ్యర్థులుగా మీరంతా ప్రజల్లోకి వెళ్ళండి. ఒక మంచి ఇండికేషన్ ఇవ్వండి. వీళ్ళంతా కలిసి ఉన్నారు రాజకీయ నాయకులు అంటే ఒక మనల్ని మంచిగా చూస్తారు తప్ప వీళ్ళు కొట్టుకు సత్తున్నారు అంటే రేపు పొద్దున్న ఇలాంటి ఎదవలు నెగ్గింది కానీ కూడా ఎవరు నెగ్గిద్దాం అనుకునే పరిస్థితి తీసుకురావద్దు. దయించి మీరందరూ కూడా పల్లెటూరులో చిన్న చిన్న సహసానాలు గొడవలు ఉంటాయి. అన్నీ పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలి. ఇప్పుడు అంతే తప్ప ఇదేదో నాకు చేయలేదు నువ్వు కనపడద్దు అని కూడా చేయరు. రాజకీయాల్లో చేయని వాళ్ళు ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు, అంతా మనతో ఉండరు. కాబట్టి వాళ్ళే మనల్ని చూశారు. 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డావు, ఎన్ని కేసులు పెట్టించున్నా మాకు తెలుసు. ఎన్ని రోజులు నిద్రలేని రాత్రి గడిపాము. అలాంటి రాజకీయ నాయకులు మేము ఇవ్వదలుచుకోలేదు. ఖచ్చితంగా మన వర్గాన్ని కాపాడుకుంటూ ప్రజలు మనకి గెలిపించారు. కూటమిలో ఉన్నటువంటి సభ్యులను కాపాడుకుంటూ అదేవిధంగా గ్రామాలను కాపాడుకుంటూ మరి ఏదైతే ఎస్టీఎస్టీ సప్లైలో నిధులు కానీ పంచాయతీ నిధులు కానీ ఒక్క రూపాయి కూడా డైవర్షన్ చేయకుండా మీరు గ్రామ స్వరాజ్యాన్ని ఇప్పుడు మళ్ళీ వచ్చింది చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరొక పార్టీ తావు లేకుండా కూటమిని మరి మళ్ళీ గెలిపించాలనే ఆలోచన తీసుకురావాలి తప్ప కూటమిలో ఇలాంటి లోకలోకలు ఉన్నాయని ఆలోచన తీసుకురావద్దు. అందరూ కలిసి పనిచేద్దాం. నేను కూటమి ఎమ్మెల్యేగా చెప్పండి చాలు. ప్రజలకు ఏదైతే మనల్ని నమ్మి ఓట్లు వేశారో అత్యధిక మెజార్టీ గెలిపించారో ఇంక మరింత బాధ్యతగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నాకు సహకరించాలి. మీరందరూ సహకరిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది తప్ప అధికారులు పక్కన రాజకీయ నాయకుల పక్కన ఉంటే జరగదు. కాబట్టి మనందరూ కలిసి పెంటపాడు మండలం ఎలాంటి దుస్థితిలో ఉందో మనం చూసాం. 5 సంవత్సరాలు చేయలేక ప్రజలను అష్టకష్టాలు పెట్టి తోలిన దాన్ని ఎక్కడ తోలలేని తెలియని పరిస్థితుల్లో కొందేపాడులో దాన్ని తీసుకెళ్తే నరసాపురం తోలించినటువంటి తొగ్గులకు పరిపాలన చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత లూటీ చేశారో మీకు తెలుసు. ఎస్టీఎస్టీ సప్లైలో డబ్బులు ఇచ్చారా? బీసీ కాలనీలు రోడ్డు వేశారా?
జగనన్న ఖాళీలు ఇక్కడ ఈ పక్కన ఖాళీ అయితే ఆ పక్క వెళ్ళిపోతాం. మీరు మళ్ళీ రోడ్లెక్కి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మాకు సిగ్గేస్తుంది. 2 నెలల్లో మేము ఎక్కి ప్రజల సమస్యల మీద తిరుగుతున్నాం రాత్రి పగళ్ళు. ఎక్కడ కరప్షన్ జరగకుండా పార్టీలకు అతీతంగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఉపాధి నిధులు వాడుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ, బీకొండేపాడు గ్రామంలో అభివృద్ధి నిధులతోటి మరి వేళ మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక 6 కోట్ల రూపాయలు మరి నిధుల్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ 20 లక్షల రూపాయలతోటి రోడ్లకి శంకుస్థాపన జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ వెంటనే పూర్తయితే మళ్ళీ ఈ ఎన్ఆర్జీఎస్ వర్కుల ద్వారా మళ్ళీ ఒక 10 కోట్ల రూపాయలకి ప్లాన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మరి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికే కూటమి ప్రభుత్వం ఉంది. అందులో పంచాయతీరాజ్ మినిస్టర్గా మరి ఎవరైతే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మన నియోజకవర్గానికి మ్యాక్సిమం నిధులు వస్తాయి. ఆ నిధులతోటి మనం ఏదేది చేసుకోవాలన్నది ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళతారు. ఒకేసారి అన్నీ జరిగిపోవాలన్నా జరగవు. కంగారుగా చెప్పి ఏదో చేశారు, ఈ అయిపోయింది, ఆ రోడ్డు వేశారు, ఈ రోడ్డు వేశారని మాత్రం అనుకోవద్దు. ఏది ఇంపార్టెంటో ఏది కావాలనేది శాసనసభ్యులు వారు మరి అధికారులతో చర్చించి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఏదైతే మనం వాగ్దానం చేసామో ఆ వాగ్దానం ప్రకారంగానే ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మరి నా మిత్రుడు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి పదంలో మరి పరిగెడుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కర్నల్ అమిత్ పాండే కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు స్థానిక తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ ఎన్సీసీ విద్యార్థులు బుధవారం పట్టణంలో సైకిల్ ర్యాలీ చేశారు. ఎన్సీసీ అధికారి కేవి గణపతిరావు నిర్వహణలో జరిగిన ఈ ర్యాలీని హైస్కూల్ హెచ్ఎం ఎం సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ నేటి యువత ముందుకు నడవాలని హెచ్ఎం ఆకాంక్షించారు. పూర్వపు ఎన్సీసీ విద్యార్థి టిఎస్ఎన్ కుమార్ ర్యాలీ నిర్వహణకు సహకరించారు. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్లో బుధవారం 96వ రోజుగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన తల్లి బొలిశెట్టి రత్నమాణిక్యం జ్ఞాపకార్థం అన్నదానం చేశారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, దాసరి కృష్ణవేణి, కాకర్ల సుభద్ర, గంధం సతీష్, పాలూరి వెంకటేశ్వరరావు, కళ్యాణం రామచంద్రరావు, శ్రీరాముల విజయలక్ష్మి, దాట్ల జగన్నాథరాజు, ఎరుబండి సతీష్, టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 95వ అన్నదాన కార్యక్రమం ఇది. అన్నా క్యాంటీన్ మూసేసిన తర్వాత గత ప్రభుత్వం మళ్ళీ నా మిత్రుడు వరవల మల్లికార్జునరావు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి మళ్ళీ 95 వారాలుగా నిరాటంకంగా ఈ అన్నదానం జరుపుకుంటూ ఉన్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మా అమ్మగారు పేరు మీద ఇక్కడ ఈ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా ఏ కార్యక్రమం జరిగిన ఇంట్లో ఇలాంటి చోట కనుక మనం ఒక భోజనానికి 35 రూపాయలు హరిరామ రిజిస్టర్ కడితే ఆ రోజు అయ్యే డబ్బులన్నీ కూడా మరి అన్న క్యాంటీన్ నుంచి తగ్గి ఆ డబ్బులు మనం పెట్టుకుంటే మీ పేరు మీద కూడా ఇక్కడ భోజనాలు పెట్టి ఏర్పాటు చేస్తారని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మనం విలాసాలు ఖర్చు పెట్టే డబ్బుని ఈ ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ ఆకలి తీర్చే విధంగా మనం దీన్ని రూపొందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ఆశించారు. దానికి అనుగుణంగా తాడేపల్లి పట్టణంలో మరి మొదటి రోజు నుంచి దాతలు ఎవరైనా ఉంటే అదే డీడీ తీసి గవర్నమెంట్కి వాళ్ళకి ఇస్తే తప్పకుండా ఆ భోజనం చేసి ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా మన స్వీట్స్ కానీ అలాంటి కార్యక్రమాలు కానీ ఏదైనా ఉంటే ఇక్కడ పెడితే పేదలకి మనం ఫ్రీగా ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, గత 95 వారాలుగా మనం అన్నా క్యాంటీన్ నడుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మన ప్రీతమ శాసనసభ్యులు నా మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి తల్లిగారైన బొలిశెట్టి రత్నమాణిక్యం గారి జ్ఞాపకార్థం ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని నడిపించేది స్పాన్సర్ చేసింది బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి
ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన కూటమి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అన్నా క్యాంటీన్లు అనేవి అతి ప్రాచుర్యం కలిగిన అన్నా క్యాంటీన్ని రద్దు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈవేళ ఈ కార్యక్రమాన్ని మరి 16వ తారీఖున తాడేపల్లిగూడెంలో 3 క్యాంటీన్లు ఓపెన్ కాబోతున్నాయి. మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి ఈ 3 క్యాంటీన్లు కూడా మరి ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మరి స్వర్ణయుగం తలపించే రకంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఉంటుందని చెప్పి, అలాగే పట్టణాన్ని కూడా సుందరంగా మరి అభివృద్ధి చేయడానికి మరి మన శాసనసభ్యులు అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తాడేపల్లిగూడెం నిధులు ఇస్తానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడరని చెప్పి తెలియజేస్తూ, దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మల్లిపూడి మిత్ర నిర్వహణలో సిపిఎల్ఐ ద్వారా అవగాహన సదస్సు సుబ్బారావుపేట హైస్కూల్లో బుధవారం జరిగింది. తొలుత స్వాతంత్ర దినోత్సవం గురించి వివరించారు. కౌమార దశలో మాదక ద్రవ్యాలు వైపు ఆకర్షణకు గురై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని వాటికి దూరంగా ఉండాలన్నారు. మత్తు పానీయాల నుండి రక్షణకు దీక్షా డీ డ్రగ్లో చేరాలన్నారు. హైస్కూల్ హెచ్ఎం టీచర్లు కూడా మాట్లాడారు. సిపిఎల్ఐ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ పిల్లలందరికీ కూడా జాతీయ భావన గురించి, జాతీయ నాయకుల గురించి కూడా మనం విశ్లేషించడం జరిగింది. జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడంపై, డ్రగ్స్ పైన అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా పిల్లలతో కూడా డ్రగ్స్ వైపుకి ఆకర్షిత అవ్వకుండా ఉండే విధంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. డ్రగ్స్ గురించి అవేర్నెస్ అనేది కల్పించడానికి వచ్చారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. అయితే మీకు ఎందుకు చెప్పారు అంటే, చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే బాలభారత పౌరులందరూ కూడా రేపటి పౌరులు అవుతారు. కాబట్టి ఆరోగ్యం గురించి తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తారో తెలుసుకున్నట్లయితే ఆ మోసానికి గురి కాకుండా మీ యొక్క జీవితాన్ని మంచి మార్గంలో మలుచుకుంటారని చెప్పి డ్రగ్స్ గురించి అవేర్నెస్ అనేది కల్పించేటువంటి ప్రోగ్రాంలో మీరందరూ కూడా మంచి విషయాలు విన్నారు. ఆ యొక్క లక్షణాలను విని అందులో మీరు ఆ మంచి లక్షణాలని జీవితంలో అన్వయించుకుంటారని. తాడేపల్లిగూడెం ఎంపీడీఓగా విశ్వనాథ్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ముందు కృష్ణా జిల్లాకు ఎంపీడీఓగా బదిలీ అయ్యి ఎన్నికల అనంతరం తిరిగి పాత స్థానాలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఈఓపీఆర్డీ ఎం వెంకటేష్, ఏఓ సుజాత సిబ్బంది పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా పెంటపాడు మండలం బి కొండేపాడు, మీనవల్లూరు, రామచంద్రాపురం గ్రామాలలో బుధవారం కూటమి నాయకులు ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలు నాటించి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటుగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఎంపీపీ దాసరి హైమావతి, కూటమి నాయకులు పుల్లా బాబీ, దాసరి అప్పన్న, గంధం సతీష్, బి కొండేపాడు, మీనవల్లూరు, రామచంద్రాపురం సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నావా మనీ గడిచిన 5 సంవత్సరాల్లో మనం ఒక్క రూపాయి పెట్టి కూడా ఒక రోడ్డు కూడా వేయించలేని పరిస్థితి. మనకు పదవి ఇచ్చాడు, మన మీద జనం నెగ్గించారంటే మరింత బాధ్యతగా వ్యవహరించింది పోయి మరి కక్ష సాధింపులే 5 సంవత్సరాల్లో మన ఎగ్నెస్ట్ పార్టీ ఉండకూడదు, ఎదురోడు ఉండకూడదని పనిచేసిన ప్రభుత్వం మనం చూసాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఇవాళ ఇలాంటి కక్ష సాధింపులు మాకొద్దు, మాకు అభివృద్ధే ముఖ్యమని చెప్పి వాళ్ళు ఇచ్చిన తీర్పుని మనం స్వాగతించి ఆ రకంగా మనం ఉండకూడదు తప్ప మన కక్ష సాధింపులు మనకేం లేవు. యాక్చువల్గా మనల్ని గౌరవించలేదు ఆ రోజు. ఏ ప్రజాప్రతినిధిని కనీసం కూర్చోమని పాపన పోలేదు. అలాంటి పరిస్థితి మన ప్రభుత్వంలో ఉండదు. ఖచ్చితంగా అందరినీ తగిన గౌరవిస్తాం, అందులో అనుమానం ఏం లేదు.
కలిసి పని చేస్తాం. మీరు గోక్కుంటే మేము కూడా అదే విధంగానే రెస్పాండ్ అవుతాం. కాబట్టి ఇక్కడ తారతమ్యం లేకుండా మనందరం అభివృద్ధి కోసం పనిచేద్దాం. దానికి అందరూ సహకరించమని అడుగుతూ ఉన్నా. ఈ 5 సంవత్సరాలు ఈ 5,60,00,000 అయితే రాబోయే రోజులు ఇంకో 10 కోట్లకు మళ్ళీ ప్రణాళిక సిద్ధం చేసాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో, నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని కూటమి ప్రభుత్వం భుజాన్ని వేసుకుంది. ఖచ్చితంగా ఆ దిశగా మనం పనిచేస్తాం. ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు. ఏ రకమైన మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి గత 5 సంవత్సరాల్లో మరి చేసిన పరిపాలన మీరు చూశారు. విధ్వంసకరమైన రోడ్లు, కనీసం డ్రైన్లో సీట్లు కూడా తీయలేనటువంటి పరిస్థితి, ఒక డ్రైన్ కూడా కట్టుకోలేని పరిస్థితి, ఒక రోడ్డు కూడా వేసుకోలేని పరిస్థితి. దాని నుంచి ప్రజల ఇబ్బంది నుంచి బయటపడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తారు. ప్రజాప్రభుత్వంగా దీన్ని మీరు గౌరవించి గెలిపించినందుకు మరింత బాధ్యతగా మరి మీ పనులు చేసే బాధ్యతను మేము తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు వస్తే గ్రామ స్వరాజ్యం వచ్చినట్టే. గాంధీ గారి పరిపాలన లాంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆశయం. ప్రతి పల్లెటూరుకి మరి స్వతంత్రంగా ఇవాళ ఒక ఎంపీటీసీ అయితే గౌరవం లేదు, ఒక సర్పంచ్ అయితే గౌరవం లేదు, ఒక ఎమ్మెల్యే అయితే గౌరవం లేదు. అంతా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వాలంటీర్కే ఏళ్లే దేవుళ్ళు అనే విధంగా ప్రజలను నమ్మించి పార్టీని డెవలప్ చేసిన కార్యక్రమం తిప్పికొట్టిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుద్ది ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే పెన్షన్లు ఇవ్వలేరు మీరు, వాలంటీర్ లేకపోతే అని చెప్పి ఎవరో వయసు వచ్చిన వాళ్ళు చనిపోయారని చెప్పి మన కౌంటింగ్కి దానికి ఉన్న గ్యాప్లో పేపర్లు రాసిన సందర్భం మనం చూసాం. మరి ఈరోజు 1వ తారీఖుకి సాయంత్రం 10 గంటలకి మొత్తం పెన్షన్లు అన్ని చోట్ల అందిస్తే పరిస్థితి మన ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి మాయ మాటలు నమ్మకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం నమ్మినందుకు ప్రతి పల్లెటూరుని గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా, ప్రతి పల్లెటూరులోనూ బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఇచ్చే విధంగా మనం అన్నీ కూడా చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. మీ అందరూ సహకారాన్ని అందిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి మీద మనం పాటుపడాలి తప్ప పార్టీల కోసం పాటుపడితే మళ్ళీ ఇక్కడ ప్రజలకు మిగిలి శూన్యం. కాబట్టి మన అభివృద్ధి చేద్దాం, కూటమిని శాశ్వతంగా నిలబెడదాం రాష్ట్రంలో. మరి ఇలాంటి పరిపాలన ఉండాలనే విధంగా ప్రజలు మనకి సహకరించాలని నేను కోరుకుంటూ, పెంటపాడు మండలం రామచంద్రపురం గ్రామంలో ఎన్ఆర్జీఎస్ వర్కులు ఇక్కడ 20 లక్షలు మరి రోడ్డుకి, సీసీ రోడ్డుకి శాంక్షన్ చేయించడం జరిగింది. 5,67,00,000 మరి ఫస్ట్ విడతగా మన శాసనసభ్యుల వారు ఇక్కడికి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈవేళ ఈ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. మనం అధికారంలోకి వచ్చామని మనం ఎవరిని కూడా విడనాడకుండా అపోజిషన్ పార్టీకి కూడా గౌరవం ఇచ్చే సాంప్రదాయం కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి మరి ఆ రకంగానే ప్రతి ఒక్కరికి మనం గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం ఇచ్చిన నాడే మరి మనకంటూ ఏదైతే ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. మరి ఈవేళ ఈ రోడ్డు కోసం ఇంచుమించుగా 50 లక్షలు కావాలని అడిగారు. మొదటి విడతలో 20 లక్షలు ఇవ్వడం జరిగింది. సగం వస్తుంది. మళ్ళీ తర్వాత వచ్చే పరిస్థితుల్లో ఈ రోడ్డు ఇంపార్టెన్స్ శాసనసభ్యుల వారికి కూడా పూర్తిగా తెలుసు. కాబట్టి మీ అందరూ కోరుకున్న విధంగా ఫస్ట్ విడతలోనే ఈ 20 లక్షలు మీరు అనుకున్న చోట పెట్టడం జరిగింది. మరిన్ని అభివృద్ధి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు ఈ 5,67,00,000 పనులు అయిపోతే వెంటనే మళ్ళీ ఇంకో 10 కోట్లు తేవడానికి శాసనసభ్యుల వారు రెడీగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా మనకు జరగాలి. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. మనం ఏదైతే వాగ్దానాలు చేసామో ఆ వాగ్దానాలన్నీ నిలబెట్టుకునే విధంగా మరి ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి అందరూ కూడా ఐకమత్యంగా ఇక్కడ పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ